అయితే ఇన్ని లింగాలు అయితే మన కపిలేశ్వర గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కపిల తీర్థంలో అయితే వాటర్ లేవు. మనకు రీసెంట్ టైమ్స్ ఏం వర్షం పడలేదు కదా, అందుకనేసి మొత్తం వాటర్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎక్కడ కూడా వీడియోస్ తీయకూడదు, కొద్ది వరకు అయితే తీస్తాను. అరే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగుంటుంది. నేను తిరుమల నుంచి కిందకి వచ్చేసాను అనమాట. బస్ అయితే రూట్ బాగుంది, బట్ కానీ నాకు విండో సీట్ దొరకలేదు, అందుకనే చూపించాల. మొత్తానికి అయితే కిందకైతే వచ్చేసాము. కపిల తీర్థానికి దర్శించుకోవడానికి అయితే వచ్చాం అన్నమాట. మనం ఇప్పుడు కపిల తీర్థానికి వెళ్ళి లోపల వీడియో అయితే చూద్దాం. లోపలికి వెళ్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎక్కడ కూడా వీడియోస్ తీయకూడదు, కొద్ది వరకు అయితే తీస్తాను. అరే ఎన్ని ఏమైనా అయితే నాకు కూడా తెలియదు. ఫోటోగ్రఫీ అయితే నిషిద్ధం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి అంతా. కొంచెం కొద్ది వరకు అయితే తిద్దాం. మనమైతే కపిల తీర్థంలో అయితే వాటర్ లేవు. మనకు రీసెంట్ టైమ్స్ ఏం వర్షం పడలేదు కదా, అందుకనేసి మొత్తం వాటర్ లేదు. లేదంటే వాటర్ ఫుల్గా ఉంటే ఇక్కడ మొత్తం అంతా కలిసిపోయి అక్కడ మనిషి కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో, మొత్తానికి అయితే ఇక్కడ అక్కడ నిలబడుతున్నారు కదా, ఆ నిలబడేది కూడా ఉండదన్నమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత ప్రెషర్గా ఉన్నాయి. ఇప్పుడు మామూలు అప్పుడు కాదు కానీ వర్షాకాలమే, బట్ కానీ ఇక్కడ వర్షాలు లేవు. దానికి రీజన్ ఇంత కపిల తీర్థంది. మొత్తం కొంచెం డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ నేను ఛాన్సార్లు కపిల తీర్థం నీళ్ళు ఉన్నప్పుడు వచ్చాను, బట్ ఫస్ట్ టైం ఇలా లేకుండా వెళ్తాను అనమాట. కపిల తీర్థం వస్తే ఈ గుడిని మాత్రం మిస్ చేయకండి, ఎందుకంటే నేను ఛాన్సార్లు వచ్చినా కానీ ఈ గుడికి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకు టైం లేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చినా ఇప్పుడైతే వెళ్ళానమాట. స్వామివారు వచ్చేసి మొత్తం గుహలో ఉన్నారు. అంత గుహలో స్వామివారు ఉన్నారంటే నిజంగా ఉన్నట్టు మాట. ఇక్కడ ఉన్నది కపిలేశ్వర స్వామి, కపిలేశ్వరగా శివుడే కపిలేశ్వరగా, అమ్మవారు వచ్చేసి మీనాక్షిదేవిగా ఉన్నారన్నమాట. మొత్తానికి ఇక్కడైతే ఇక్కడ అయ్యవారు విష్ణువు అంటే శివకేశులకి భేదం ఉండేదని మొత్తం ఈ గుడిలో ఇద్దరు ఉన్నారన్నమాట. ఈ గుడిలో మాట మొత్తానికి అయితే ఇది మొత్తానికి వచ్చేసినాం. బయటకు వెళ్ళిపోయి మొత్తానికి అయితే ఇన్ని లింగాలు అయితే మన కపిలేశ్వర గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇవన్నీ ఫొటోస్ అన్నీ నేను లోపల వీడియో కెమెరా ఇవి తీయకూడదు, అందుకని ఇలాగమాట. నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుతాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏం కదా అనేది. దగ్గర మైక్ ఉన్నా నేను ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే అందరూ చూస్తారు, ప్లస్ అందరూ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా అయితే ఎవరు పెద్ద పట్టించుకోవాలి, అందుకని ఈ కొన్ని బ్లాగ్స్ మాత్రం నేను మైక్ లేకుండా చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అందుకే ట్రైపాడ్ కూడా వీలేదు, హ్యాండ్ మీద తీసి చేసేసుకున్నా. కొంచెం షూరింగ్ ఉన్నాయి ఏమి అనుకోకండి. మొత్తానికైతే ఈ మొత్తానికి బ్లాగ్ కపిలేశ్వర స్వామిని, మీనాక్షి అమ్మవారిని అయితే దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. 2-3 ప్లేస్లు అనుకున్నాం, అవన్నీ కవర్ చేస్తాం. ఏమేమి అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే తెలుస్తుంది. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.